తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రేపు ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా రైతు భరోసా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి కానుకగానే పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తూ మన కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో మీకు పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకుంటే జమ అవుతాయో తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక పోయినసారి కాకుండా ఈసారి ఈ పీఎం కిసాన్ 21 విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలంట. ఇక రెండోది, మన తెలంగాణలో ఇస్తున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులతో సహా వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి 21 విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకైతే తెలియజేస్తాను. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి సన్న చిన్నకారు కౌలు రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దీపావళి కానుక ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానాకాల సీజన్లో జమ చేసినటువంటి డబ్బులు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ యాసంగి రైతు భరోసా నిధులలో మొత్తం 6,000 రూపాయలు 12,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ మరియు యాసంగి రైతు భరోసా నిధులు, ఇటు పీఎం కిసాన్ నిధి 21 విడత కింద 2,000 రూపాయల నిధులనైతే ఈ అక్టోబర్ నెల 18, 20వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ డబ్బులను పంపిణీ చేయాలంటే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మొదటిగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఈకేవైసీ అప్డేట్స్, రెండోది నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఈ రెండు అప్డేట్స్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. మరలా ఈసారి డబ్బులు పడాలంటే ఈ రెండు అప్డేట్స్ని మరలానైతే అప్డేట్ చేసుకోవాలైతే చెప్పింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.